హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శమ. ఈ రోజు మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే లైఫ్ కోచ్ ఆర్బి సుధా గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు ఫైన్ చెప్పు. మేడం? జూలై నెలల్లో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? సరే, ఫస్ట్ రాశి ఫలితాలు మాట్లాడుకుందాం. జనరల్గా రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు ఎప్పుడైనా సరే మనం గోచారం మాట్లాడుకోవాలి. అంటే గోచారం ఎందుకు మాట్లాడుకోవాలంటే గోచార రీత్యానే మనం చెప్పడం అనేది జరుగుతుంది. వ్యక్తిగత జాతకం అనేది చాలా డిఫరెంట్. అంటే ఏంటి, ఈచ్ ఇండివిజువల్ పుట్టినప్పుడు వాళ్ళ జాతకం డిఫరెంట్గా ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు గోచారం అంటే ప్లానెట్స్ తిరుగుతూనే ఉంటాయి, పుట్టిన తర్వాత కూడా తిరుగుతూనే ఉంటాయి కదా. సో ఇప్పుడు గోచారం మాట్లాడుకున్నప్పుడే వాళ్ళకి ఎలా ఉంది అనేది మనకి తెలుస్తుంది. కానీ జనరల్గా మాట్లాడుకోవాలి అంటే ఎప్పుడు మన రాశి వారిగానే మాట్లాడుకుంటాం. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయం, 12 రాశులు ఉంటాయి, 9 ప్లానెట్స్ ఉంటాయి. సో ఇవి తిరుగుతూనే ఉంటాయి, గోచారం జరుగుతూనే ఉంటుంది కనుక దాన్ని బట్టి ప్రెడిక్షన్స్ అనేది మనం బేస్ చేస్తాం. కానీ రాశి అనేది ఏంటంటే ఇండివిజువల్. అంటే ఏంటి, ఒక రాశి అంటే ఒక మూన్ ఎక్కడ ఉంటే, చంద్రుడు ఏ రాశిలో ఉంటే, అంటే ఏ భావంలో ఉన్నా కూడాను దాన్ని రాశి అంటాం అనమాట. అంటే వాళ్ళది మూన్ సైన్ అనొచ్చు, రాశి అనొచ్చు. సో జనరల్గా మనం మాట్లాడుకునేది ఏంటంటే మూన్ గురించి మనం మాట్లాడుకుంటాం, రాశి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే ఏంటంటే చాలా మందికి డిఫరెన్సెస్ వస్తాయి. అంటే ఏంటి అంటే నక్షత్రం రాశిలో ఉంటుంది, నక్షత్రానికి అధిపతి వేరే వాళ్ళు ఉంటారు, అలాగే రాశికి అధిపతి వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. అంటే ఈ 9 ప్లానెట్స్ మళ్ళీ మనకి వస్తాయి. ఒక్కొక్క రాశిలోనే 9 పాదాలు ఉంటాయి, నక్షత్ర పాదాలు ఉంటాయి అన్నమాట. సో వీటిని బట్టే మన ప్రెడిక్షన్స్ అనేది జనరల్ ప్రెడిక్షన్స్ మనం చెప్పుకోగలుగుతాము. అది కూడా ఏంటంటే ఏ రాశిలో ఏ ప్లానెట్స్ ఉన్నాయి, అంటే ఏంటంటే ఎక్కడ ఏ ఇంట్లో ఉన్నాయి. 12 రాశులు మనం మాట్లాడుకున్నాం, 12 ఇళ్ళు మాట్లాడుకున్నాం, 12 భావాలు అనుకోవచ్చు. ఏ రాశిలో ఏ ప్లానెట్స్ ఉన్నాయో దాన్ని బట్టి మనం రాశి ఫలితాలు అనేవి చెప్పుకోవడం జరుగుతుంది. అది నెల నెల మారుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పటికైనా నేను ముందు మొదలెట్టేది శనీశ్వరుడితో మొదలెడతాను. శనీశ్వరుడు ఇప్పుడు ప్రస్తుతం మనకి మీనరాశిలో ఉన్నారు. ఆయన ఏంటంటే 13వ తారీఖు 13 జూలై రిట్రోగ్రేషన్ అవుతున్నారు అనమాట. దాని తర్వాత మనం మాట్లాడుకోవాలి ఏంటంటే మనకి వీనస్, శుక్రుడు ఆయన ఓన్ హౌస్ లో ఉన్నారు. ఓన్ హౌస్ అంటే ఏ రాశి అంటే వృషభంలో. ఆయన మిథునానికి 26th జూలై వెళ్తున్నారు అనమాట, గోచరం జరుగుతోంది. అలాగే సన్ ఏమో ప్రస్తుతం ఏమో మనకి మిథునంలో ఉన్నారు. ఆయన 16th జూలైకి మనం కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. సో అక్కడే మనకి మిథునంలోనే మనకి గురు ఉన్నారు. గురు బేసిక్గా ఏంటంటే ఆయన కంబషన్లో ఉన్నారు, అంటే కొంచెం స్తంభించిపోయి ఉన్నారు. ఎందుకంటే సన్కి దగ్గరగా ఉన్నారు కనుక ఆయన 10th జూలై కంబషన్ నుంచి బయటకు వస్తున్నారు అనమాట. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మెర్కురీ ఏంటంటే మనకి మెర్కురీ అన్న బుధుడన్నా ఒకటే, మనకేమో కర్కాటకంలో ఉన్నారు. ఆయన ఏంటంటే ఇప్పుడు 18th జూలైకి రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు, అంటే వక్రిస్తున్నారు అనమాట. సో దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మార్స్ ప్రస్తుతం మనకి సింహంలో ఉన్నారు. సింహరాశిలో ఉంటూ ఏంటంటే కేతుతో పాటు ఉన్నారు, ఎందుకంటే కేతు కూడా మనకి సింహంలోనే ఉన్నారు. 28th జూలైకి మనకి కన్యకి వెళ్తున్నారు అనమాట. అలాగే రాహు ప్రస్తుతం ఏంటంటే కుంభంలో ఉన్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే శనీశ్వరుడు 13th జూలై రిట్రోగ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలాగే మనం చూసాము అంటే కంబషన్ నుంచి జూపిటర్ కూడా మనకి బయటకు వచ్చేస్తున్నారు. సో ఇవి రెండు మంచి సూచనలు. అండ్ ఆల్సో మనం చూసాము అంటే వీనస్ కూడా ఓన్ హౌస్లో ఉండి కొన్ని రాసుల వరకు చాలా మంచి ఫలితాలు అనేది ఇస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఏంటంటే మనకి ఇంకా మనం మాట్లాడుకోవాలి అంటే కనుక రాహు కేతువులు అంత మంచి ఇవి ఇవ్వవు కనుక, ఫలితాలు ఇవ్వవు కనుక, మార్స్ కూడా ఉండడం కూడా కొంతవరకు అంత మంచి యోగం కాదనమాట. సో కొన్ని రాసుల వారికి అంత బాగుండదు, కొన్ని రాసుల వారికి బాగుంటుంది. అలాగే మనం చూసామంటే ఏలినాటి శని ఎవరికి ఉందో, ఎందుకంటే అందరూ శని వచ్చారంటే భయపడుతూ ఉంటారు కనుక ఏలినాటి శని ఏమో ప్రస్తుతం మనకి మేషరాశి వాళ్ళకి అంటే మొదటి ఘట్టం, మీనరాశి వాళ్ళకి 2వ ఘట్టం, కుంభరాశి వాళ్ళకి 3వ ఘట్టం, అంటే 7.5 years శని. సో అంటే లాస్ట్ 2.5 years అనమాట. ఆయన మీనంలో ఉండి రిట్రోగ్రేషన్ అంటే వక్రిస్తున్నారు అనమాట జూలై 13th. సో ఈ గోచారం పట్టే మనం ఏంటంటే రాశి ఫలితాలు అనేది మాట్లాడుకోవాలన్నమాట. మేడం, మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? మీనరాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే దాంపత్య జీవితంలో అంత పరిస్థితి అంత అనుకూలంగా అనిపించట్లేదు. అండ్ ఆల్సో ఈగో క్లాషెస్ కానీ లేకపోతే విభేదాలు రావడం కానీ ఎక్కువ కనిపిస్తోంది, ఎస్పెషలీ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్లో.
ఎందుకంటే మనకి సన్ అండ్ జూపిటర్ ఈ రాశికి అధిపతి ఏమో 4వ ఇంట్లో ఉన్నారు, మనకి తెలుసు మిథునంలో ఉన్నారు. అదొకటి కాకుండా సన్ కూడా కూడానే ఉన్నారు. అంటే ఏంటంటే ఈగో క్లాషెస్ తప్పవు. అలాగే పిల్లలతో కూడా కొంతవరకు ఏంటంటే సన్నిహితంగా జాగ్రత్తగా చెప్పుకోవడం, నెమ్మదిగా చెప్పుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎదురు తిరిగే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే కెరియర్ పాత్లో కూడా వీళ్ళకి కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే సెకండ్ లార్డ్ మనకేమో 6th పడ్డాడు. సో కొంతమందికి ఉద్యోగం పోయే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఏంటంటే ట్రావెలింగ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, టూరిజం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మాత్రం టు అ సర్టన్ ఎక్స్టెంట్ బాగానే ఉంటుంది. కానీ కొంతవరకు అన్ని రంగాల్లోనూ జాగ్రత్త పడాలి అనేది వీళ్ళకి సూచన. ఎందుకు ఏల్నాడ్స్ అనే ప్రభావం అనేది చాలా ఎక్కువ కనిపిస్తోంది. అంటే ఏంటి, అటు ఫైనాన్షియల్గా డ్రెయిన్, అలాగే ఏంటంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, దాంపత్య జీవితంలో అంత అనుకూల పరిస్థితి అనేది ఉండదు. అంటే ఏంటి, పెద్దల బ్లెస్సింగ్స్ అనేది కొంచెం తక్కువ అనిపిస్తోంది అనమాట. అండ్ తప్పక పిల్లలతో కూడా కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే కెరియర్ పాత్లో కూడా, అండ్ కెరియర్ పాత్లో కూడా ఎక్కువ ట్రావెలింగ్ అనేది కనిపిస్తోంది. ఉద్యోగ రీత్యా అంటే ఏంటంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళి సెటిల్ అయ్యే ఛాన్సెస్ కానీ, డిస్టర్బెన్సెస్ కానీ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, కానీ వాళ్ళు అనుకున్న స్థాయికి రీచ్ అవ్వలేకపోతారు, వాళ్ళు అనుకున్నది వాళ్ళు సాధించలేకపోతారు అన్నమాట. అలాగే పై చదువులకి బయటికి వెళ్దాము అనుకునే వాళ్ళందరికీ ఈ నెల కొంతవరకు బాగుంటుంది, తప్పక వెళ్తారు. కానీ ఖర్చులు అనేది చాలా చాలా అధికం అనిపిస్తోంది అనమాట. అండ్ ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లల్ని తప్పక వీళ్ళు సెటిల్ చేస్తారు, వాళ్ళ మీద బాగా ఖర్చు పెడతారు అనమాట. ఎక్కువ దుబ్రా ఖర్చు అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. ఏంటి, నీళ్ళలా ఖర్చు అవుతుంది మనం అంటూ ఉంటాం, అది వీళ్ళకి కొంచెం ఎక్కువ కనిపిస్తోంది ఈ నెలలో, అంటే మీనరాశి వాళ్ళకి. అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ అనేవి కొంచెం ఎక్కువే కనిపిస్తున్నాయి. అండ్ లాంగ్ టర్మ్గా పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళందరికీ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు బాగుంటుందన్నమాట. సో తప్పక ఆ టైంలో ట్రై చేయొచ్చు. అండ్ ఆల్సో ఎవరైనా సరే ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న, స్టాక్ మార్కెట్ దీంట్లో ఉన్న వాళ్ళందరికీ, ఏదైనా కమిషన్ బిజినెస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎక్కువ రాబడి అనేది కనిపించట్లేదు, ఖర్చులే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో తప్పక ఇలా ఏంటంటే ఇది ఒక ఏంటంటే ముందుకు సాగే ఒక, అంటే మంచి సూచనలు కావాలి, మంచిగా ఉండాలి ఫ్యూచర్ అనే వాళ్ళకి ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ కింద తీసుకోవాలన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు ప్లానింగ్ వేసుకుని ఎగ్జిక్యూషన్ చేసేది తర్వాత నెక్స్ట్ మంత్ పెట్టుకోవడము, దాన్ని నెక్స్ట్ మంత్ బాగా ఉన్నప్పుడు పెట్టుకోవడం చేసుకుంటే ప్లానింగ్ మంత్ కింద మీనరాశి వాళ్ళకి పెట్టుకుంటే కొంతవరకు బాగానే ఉంటుంది. అంటే ఏంటంటే మన ఫ్యూచర్ ఏంటంటే కొంచెం లాంగ్ టర్మ్, మనం మాట్లాడుకునేది 1 మంత్కి, ఏదైనా మళ్ళీ వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు నిత్యం హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది. అదొకటి కాకుండాను వృద్ధాశ్రమంకి వెళ్ళి తప్పక ఒక 10 మందికైనా చెప్పులు కొనిపెట్టడం మంచిది. ఎందుకంటే శనికి సర్వీస్ అంటే చాలా చాలా ఇష్టం. సో ఎవరికైనా సర్వీస్ చేస్తే కనుక చాలా మంచిదన్నమాట. తప్పక ఇవి కొనిపెడితే, ఇవన్నీ చేసుకుంటే వీళ్ళకి ఇంకా బాగుంటుంది. ధన్యవాదాలు మేడం, చాలా చక్కగా వివరించారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.